ఇందాక మేడం అంత నానుముత్తి నువ్వు నిజంగా అందగాడవయ్యా, కానీ ఈ బొచ్చ మాత్రం కొంచెం తగ్గించవయ్యా అంత మేడం. ఆ మేడంకు మాట చెప్పాలి. మళ్ళీ ఆవిడే అంది, ఈ హెడ్ కానిస్టేబుల్ వాళ్ళు కొంచెం బొచ్చు ఉంటారయ్యా, సరిపోయి ఉన్నారు. మళ్ళీ సర్టిఫికేట్ ఇచ్చారు ఆవిడ. అమ్మ సంఘంలో అమెరికాతో నేను పోల్చుకోవట్లా, ఆ లావు క్యారెక్టర్ అప్పుడు ఎన్నో సమోసాలు బాగా తిని లావు బాగా డైరెక్టర్ ఎప్పుడు చేశాడమ్మా. అలాగే నారాయణమూర్తి, నువ్వు హెడ్ కానిస్టేబుల్ వెంకటరామివి, నీకు బొచ్చు కూడా కావాలి, నేను ఏం పెడతాను అంత బాగా తిను అని బాగా తినిపించాడమ్మా. అందుకని లావు అయిన తల్లి అదేమ్మా బొచ్చు కొంచెం తండ్రి తినిపించాడు. ఇది వాస్తవం తల్లి. ఓకే ఓకే, ఏంది బొచ్చు ఉంటే బొచ్చు ఉండనివ్వండి, ఏందంట ఏంది ఐఎమ్ 60 years 62 years ఓల్డ్ ఏంటంట, అది నేచర్ పై. చిన్నపిల్లప్పుడు చిన్నపిల్లగా ఉంటుంది, పెద్ద అయితే ఆంటీ. ఈ తమ్ముడు చిన్నపిల్లాడు, పెద్ద అయితే అంకుల్ అవుతాడు. ఇప్పుడు నేను తాతని, ఇట్స్ నేచర్ పై. అరే జీవితమే తినడం ఉండడం పండడం, దీని ఏమో సన్నమైపోవడం 6 pack నా తిండి నేను చదువుకోవాలి. ఐ వాంట్ బి లైక్ దిస్. ఆ ప్రేక్షక దేవుళ్లకు నేను వందనాలు చెప్తున్నా. 30 ఏళ్ళుగా నేను మేకప్ పెయిలా, ఎలా ఉంటా అలాగుంటా. అన్నిట్లో బాగున్నాను తల్లి, అన్నిట్లో బాగున్నా, ఇందులో కూడా బాగున్నా. బాగోపోతే జనం రిసీవ్ చేసుకోరు తల్లి. నా సినిమాలు గోల్డెన్ జూబ్లీ సంవత్సరం రావడం అది మైండ్లో పెట్టుకోండి. అయితే తల్లి చిన్నప్పుడు మీరు కూడా చాలా అందంగా ఉండేవారు. ఇప్పుడు కాస్త అది అన్ని మామూలుగా తల్లి, నేచర్ ప్రకారం మనం ఉందాం. మీరు బాగోలేదు, అప్పుడు బ్రహ్మాండంగా ఉన్నారు. అరే అమ్మ బాగోలేదు, ఎర్రగా బుర్రగా ఏంటది. అరే ఉంటారు బాయ్, రావతే ఏం తప్ప బొద్దున ఉండదు అందగాడు కదా, అడు బ్రహ్మాండం అందగాడు, ఆ సన్నంగా ఉండడం అందగాడు. వాట్ ఇట్స్ మీన్ ఉండమండి, నేచర్ తినమండి, హ్యాపీగా ఉండమండి. ఓకే, అలాంటి దశలో ఇంకా రెండో పాయింట్ ఏంటంటే, అందుకే మా తల్లి కొంచెం లావుగా బొజ్జు కనపడింది, బికాస్ ఆఫ్ డైరెక్టర్ అమ్మ, హెడ్ కానిస్టేబుల్ వెంకటరామి కోసం అమ్మ. ఇంకా గ్లామర్ అంటే ఆయనే మరలా నారాయణమూర్తిని పెట్టించింది ఆయన. వన్స్ ఆయన కథ చెప్పిన తర్వాత, నేను యాక్ట్ చేయాలని ప్రిపేర్ అయిన తర్వాత, ఆయన ఏం చెప్పాడో డైరెక్టర్ అలా చేశాను. ఆ చెట్టు కింద కూర్చున్నాను. బ్రహ్మాండంగా చేశాడు ఆయన, బ్రహ్మాండంగా తిన్నాను, బ్రహ్మాండంగా యాక్ట్ చేశాను. ఇవాళ పేరు వచ్చినట్టే క్రెడిట్ గోస్ టు ద డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. వాస్తవం చెప్తున్నా, విగ్గి పెట్టించింది ఆయన. ఆ షర్ట్లు కానీ, రంగురంగుల సొక్కాలు కానీ, బీభత్సాలు కానీ, చివరికి జయసూర్ గారు నాకు డ్యూయెట్ పెట్టించింది కానీ, మొత్తం అన్నీ ఆయనే. చివరికి అడవురాముడు ఇంటి రామారావు లేవులు ఆయన రామారావు పిచ్చిపోయాను. ఆయన ఆ చీర పట్టుకొని ఈ స్టెప్ కూడా ఇచ్చింది ఆయనే, కావాలని పట్టుకొని వచ్చి. సో వాట్ టు సే, రాత్రి మా గురుగారు మెచ్చుకున్న, ఇంతమంది వీళ్ళు మెచ్చుకుంటున్న, అందంగా ఉన్నానన్న ఇదన్నా కారణం ఏంటంటే ఆయన విగ్గు పెట్టడం కానీ, ఆహారం కార్యక్రమం చేయడం కానీ, ఆయన హ్యాట్స్ అప్, థ్యాంక్స్ ఎ లాట్ టు శ్రీనివాస్ గారు అండి.